మా మత్స్యకారులు ఇది మోసం చేయడం అన్న. అంటే ఎఫ్ఐఆర్ కట్టిన బోట్లను, సీజ్ చేసిన బోట్లను, అవునన్న, పోలీస్ కస్టడీలో ఉన్న బోట్లను, అవునన్న, ఈ బోట్లు వీళ్ళంతా కుంభక్కై అవునన్న, వీళ్ళే దొంగలించినారు. అవునన్న, అంతేనా? అవునన్న, అవునన్న, మార్చి 12వ తారీఖున ఇక్కడ లోకేష్ వచ్చినాడు. అవునన్న, మార్చి 16వ తారీఖున బోట్ ఎగిరిపోయింది, బోట్ దొంగతనం జరిగింది. అవునన్న. తర్వాత అన్న ఆ 4 బోట్ల బదులుగా 4 బోట్లు పెట్టి, తర్వాత మా మధ్యలో సంబంధం లేకుండా పోస్ట్ గార్డులు పెట్టి, మెరైన్ పోస్ట్ పెట్టి, సివిల్ పోస్టులు పెట్టి మాకు రక్షణగా 12 నాటికల దూరం పైన వాళ్ళు ఉండాలి. దాన్ని మా స్థాపన మధ్యలో ఉండాలి సార్. ఆ రూల్స్ పెట్టి, ఆ చట్టం పెట్టి, జీవో పాస్ చేసి మాకు న్యాయం చేయాల్సిగా మీకు మరీ ప్రార్థన చేస్తూ వేడుకుంటాం. అంటే మనకు ఒక వైపున హక్కుగా ఇవ్వాల్సిన రామచంద్రయ్య, మనకు హక్కుగా ఇవ్వాల్సిన ఈ ఫిషింగ్ హార్బర్ మనకు ఇవ్వకుండా, మరోవైపున మన కడుపును కొడుతూ ఇక్కడ ఈ ప్రాంతంలో వాళ్ళు అడుగు పెట్టకూడదు, వేరే ప్రాంతం నుంచి, వేరే రాష్ట్రం నుంచి ఇక్కడికి వచ్చి ఫిషింగ్ చేయకూడదు అన్న నిబంధనలు ఉన్నా కూడా, చట్టం ప్రకారం ఇది తప్పు అని చెప్పి తెలిసినా కూడా అక్కడి నుంచి ఇక్కడికి రావడము, మనకు ఫిషింగ్ హార్బర్ అందుబాటులోకి తీసుకోకుండా పోవడము, మనకు మెకనైజ్డ్ బోట్లు మనకు ఇవ్వకపోవడము, వీటి అన్నిటి ప్రతిఫలంగా మన కడుపును నష్టం జరుగుతూ ఉంటే, చట్టం ప్రకారం వాళ్ళు తప్పు చేస్తూ ఉన్నారు అని చెప్పి మనం ప్రాణానికి తెగించి వాళ్ళ బోట్లను మనం పట్టుకున్న ఆ బోట్లను మనం పోలీసులకు అప్పచెపితే, పోలీసులు ఎఫ్ఐఆర్ కట్టినారు, బోట్లను సీజ్ చేసినారు. సీజ్ చేసిన ఆ సొమ్మును పోలీసులు, ప్రభుత్వంలోని పెద్దలు వీళ్ళే లాలూచిపడి వీళ్ళే ఆ బోట్లను దొంగతనం చేసుకొని పోయినారు. అంతేనా?